ఐబీపీఎస్ క్లర్క్స్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఐబీపీఎస్ క్లర్క్స్ బ్యాచ్ కోసం, అలాగే స్టూడెంట్స్ అందరూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కోసం, అప్కమింగ్ కొత్తగా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అందరూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ కోసం కూడా ప్రిపేర్ అవుదామని చెప్పి అనుకుంటున్నారు. వీళ్ళందరి కోసం వీఆర్ స్టార్టింగ్ 3 ఆన్లైన్ బ్యాచెస్. ఒకటి ఐబీపీఎస్ క్లర్క్స్ బ్యాచ్, ఎక్స్క్లూజివ్ బ్యాచ్, తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్కి కలిపి ఒక బ్యాచ్, అలాగే బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ఈ రెండు కలిపి తీసుకుందాం అనుకున్న వాళ్ళ కోసం ఒక బ్యాచ్. సో దీస్ 3 బ్యాచెస్ లైవ్ ఆన్లైన్ బ్యాచెస్ వీఆర్ స్టార్టింగ్ ఆన్ 19th July, మండే నాడు 19th July ఈ బ్యాచెస్ 3 స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా లైవ్ బ్యాచెస్. ఓకే, సో సపరేట్గా మీరు ఐబీపీఎస్ క్లర్క్స్ కోసం ప్రిపేర్ అవుదాం అనుకుంటే యూ కెన్ జాయిన్ ఇన్ ఐబీపీఎస్ క్లర్క్స్ బ్యాచ్, ఆర్ మీరు ఎస్ఎస్సి కోసం ప్రిపేర్ అవుతాం అనుకుంటే ఈ బ్యాచ్ ఎస్ఎస్సి సిజిఎల్కి సిహెచ్ఎస్ఎల్కి అలాగే ఎంటీఎస్కి పనికొచ్చే బ్యాచ్. బ్యాంకు ఎస్ఎస్సి రెండు కలిపి తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఆ బ్యాచ్ కూడా మీకుంది, కంబైన్డ్ బ్యాచ్. అయితే ఈ బ్యాచ్లో హైలైట్స్ ఏంటి, ఏమున్నాయి బ్యాచ్ హైలైట్స్, ఇది మీరు చూడండి సపరేట్గా. ఈ బ్యాచ్లు అన్నింటిలో కూడా ఇవన్నీ లైవ్ క్లాసెస్ విత్ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్. ఫ్యాకల్టీతో మీకు ఇంటరాక్షన్ ఉంటుంది. సో మీ డౌట్స్ అన్ని కూడా ఫ్యాకల్టీని అడిగి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అదే ఉన్న అడ్వాంటేజ్. క్లాస్ రూమ్లో మీరు ఎలాగైతే డౌట్స్ అడుగుతారో అలాగే మీకు ఇక్కడ చాట్ బాక్స్ ఉంటుంది. యూ కెన్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. ఫ్యాకల్టీ ఎన్ని రకాలైన ఎన్నిసార్లైనా మీకు ఆ క్లాస్ చెప్తారు. అలాగే లైవ్ క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ వీడియోని మీరు ఎన్నిసార్లైనా చూడొచ్చు, అన్లిమిటెడ్ టైమ్స్, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ చూడొచ్చు. అదే అడ్వాంటేజ్. మీకు ఏదైనా క్లాస్ అర్థం కాలేదు అనుకుంటే యూ కెన్ వాచ్ దట్ క్లాస్, ద క్లాస్ వీడియో ఎన్నిసార్లైనా మీరు చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మేము దీనికి ఇచ్చే ఐబీపీఎస్ క్లర్క్స్ బ్యాచ్ అనేది మీకు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిటికి పనికొచ్చేటువంటి ఎగ్జామినేషన్. ఇది ఓన్లీ ప్రిలిమ్స్ కోసం మాత్రమే ఇచ్చేది కాదు. ఐబీపీఎస్ క్లర్క్స్ బ్యాచ్ అనేది బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిటికి పనికొస్తుంది. అలాగే ఐబీపీఎస్ క్లర్క్స్ బ్యాచ్ కేవలం ఐబీపీఎస్కే కాకుండా రేపొద్దున అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఐబీపీఎస్ పిఓ, అలాగే ఐబీపీఎస్ పిఓ అయిపోయిన తర్వాత స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ప్రిలిమ్స్, నెక్స్ట్ ఎస్బీఐ పిఓ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఎనీ మూమెంట్, ఈవెన్ ఎస్బీఐ పిఓ, ఆర్బీఐ అసిస్టెంట్స్, ఓకే, తర్వాత ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్స్ ప్రిలిమ్స్, వీటన్నిటికీ ఈ కోచింగ్ పనికొస్తుంది. సో ఆ లెవెల్లోనే మీకు కోచింగ్ అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీరు బ్యాంక్ ఎగ్జామ్, మీరు ఐబీపీఎస్ క్లర్క్స్ బ్యాచ్లో జాయిన్ అయితే మీకు 500+ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు ఇస్తారు. ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఇప్పుడు తీసుకుంటే 1 year పాటు ఎగ్జామినేషన్స్ రాసుకోవచ్చు. అందులో ఆల్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్, ఆల్ టైప్ ఆఫ్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ టెస్ట్లు మీకు ఇందులో ఉంటాయి. అందులో టాపిక్ వైజ్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు, సెక్షన్ వైజ్ టెస్ట్లు, అలాగే గ్రాండ్ టెస్ట్లు, మీకు అన్ని రకాల అన్ని ఎగ్జామినేషన్స్ ఐబీపీఎస్ క్లర్క్సే కాకుండా ఐబీపీఎస్ పిఓ, ఐబీపీఎస్ ఆర్ఆర్బీస్, అదేవిధంగా ఎస్బీఐ పిఓ క్లర్క్స్, ఆర్బీఐ ఇన్సూరెన్స్ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ మీకు పనికొస్తారు. అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాచ్ తీసుకున్న వాళ్ళకి 500+ ఎస్ఎస్సి టెస్ట్లని ఇస్తారు. సేమ్ మళ్ళీ ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఆల్ కైండ్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కి మీకు అందులో టెస్ట్లు ఉంటాయి. ఇది ఈ రోజుకి మీకు 500+ టెస్ట్లు అని చెప్తాం, కానీ ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది టెస్ట్లన్నీ కూడా. సో దట్ ఈ 1 year వ్యాలిడిటీతో మీరు కంప్లీట్ గా అన్ని రకాలటువంటి టెస్ట్లు మీరు రాసుకునే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద రియల్ అడ్వాంటేజ్ మీకు ఆ టెస్ట్లు అనేది. బ్యాంక్ వాళ్ళకి బ్యాంక్ టెస్ట్లు ఉంటాయి, ఎస్ఎస్సి వాళ్ళకి ఎస్ఎస్సి టెస్ట్లు ఉంటాయి. ఈ టెస్ట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి సో దట్ విల్ బి మచ్ మోర్ దాన్ 500+ ఇప్పుడన్నా కూడా అది అంతకంటే చాలా ఎక్కువ టెస్ట్లు అనేది మీకు ఇందులో ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దీని తర్వాత మీకు కేవలం టెస్ట్లే కాకుండా ఫ్రీ మెటీరియల్ కూడా, పీడిఎఫ్ మెటీరియల్ కూడా అప్లోడ్ చేస్తారు. సో దట్ మీకు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఇందులో అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ 2 బ్యాచ్లు కూడా మేము స్టార్ట్ చేసేది బైలింగ్వల్ బ్యాచెస్, ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో మీకు చెప్పేటటువంటి బ్యాచెస్ ఈ బ్యాచెస్ అన్ని కూడా. అలాగే ఇది 6 months వ్యాలిడిటీ ఉంటాయి ఈ బ్యాచ్ కి. మీరు ఇప్పుడు అడ్మిషన్ తీసుకుంటే 6 months వరకు మీకు బ్యాచ్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు ఆ క్లాసెస్ అన్ని కూడా, మీరు లైవ్ క్లాసులు అయిపోయినా కూడా బ్యాచ్ కి సంబంధించి ఆ వీడియోస్ అన్ని కూడా 6 months వరకు చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆన్లైన్ టెస్టులు మాత్రం మీకు చెప్పినట్టు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. టెస్టులు మాత్రం మీరు 1 year రాసుకోవచ్చు. క్లాస్ వీడియో మాత్రం మీరు 6 months పాటు అన్ని చూసుకునే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఈ బ్యాచ్ లో జాయిన్ అయిన వాళ్ళకి
రేపొద్దున ఆఫ్లైన్ బ్యాచ్లు స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు ఎవరైతే ఫీజు పే చేస్తారో అందులో 50% ఫీజు అనేది మీకు ఆఫ్లైన్ బ్యాచ్ లో కంప్లీట్ గా మీకు డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎంతైతే ఫీజు కడతారో, ఏ బ్యాచ్ కి అయితే మీరు తీసుకుంటారో సేమ్ అంత ఫీజు అనేది మీరు ఆఫ్లైన్ కోచింగ్ లో ఆ బ్యాచ్ కి జాయిన్ అయినప్పుడు మీకు డిడక్ట్ చేయడం జరుగుతుంది. లేదు ఇంకొక బ్యాచ్ కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంకొక ఆఫర్ ఏమి ఇస్తున్నామంటే, ఇప్పుడు ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్ లో జాయిన్ అవుతారో, ఆఫ్లైన్ కోచింగ్ బ్యాచెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎనీ మూమెంట్ గవర్నమెంట్ పర్మిషన్ లాగా ఆఫ్లైన్ కోచింగ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. మీరు ఇప్పుడు ఆఫ్లైన్ కోచింగ్ లో జాయిన్ అయితే మాత్రం ఈ ఆన్లైన్ కోచింగ్ అని అబ్జల్యూట్లీ ఫ్రీగా ఇస్తారు. మీరు ఏ బ్యాచ్ కి జాయిన్ అయితే, మీరు బ్యాంక్ కోసం జాయిన్ అయితే ఐబీపీఎస్ క్లర్క్స్ ఆన్లైన్ బ్యాచ్ ఫ్రీ ఉంటుంది. మీరు ఇది ఆఫ్లైన్ కోచింగ్ ఇప్పుడు తీసుకుంటే, అదే ఎస్ఎస్సి కోసం జాయిన్ అయితే ఎస్ఎస్సి బ్యాచ్ ఫ్రీ ఉంటుంది. బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సికి జాయిన్ అయితే బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ఆన్లైన్ బ్యాచ్ 100% ఫీజు అనేది డిడక్ట్ చేసి మీకు అందులో తీసుకోవడం. అందులో అంటే మీకు ఎటువంటి ఛార్జ్ ఆన్లైన్ కోసం చేయరు, మీరు ఆఫ్లైన్ కోసం జాయిన్ అయితే. లేదు మీరు ఇప్పుడు ఆన్లైన్ లో జాయిన్ అయితే, మీరు రేపొద్దున ఆఫ్లైన్ లో జాయిన్ అయ్యేటప్పుడు 50% కోర్స్ ఫీజుని డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు దీనికి ఉన్నటువంటి, ఈ బ్యాచ్లకు ఉన్నటువంటి 2 ఆఫర్స్. ఇక ఈ బ్యాచ్ అనేది నేను మీకు ఇంతకు ముందే చెప్పినట్టు బ్యాచ్ 19th స్టార్ట్ అవుతుంది. వారి సబ్జెక్ట్స్ ఏమేమి కవర్ చేస్తారు ఈ బ్యాచ్ లో అంటే, ఐబీపీఎస్ క్లర్క్స్ లో మీకు కవర్ అయ్యే ఆల్ సబ్జెక్ట్స్, స్పీడ్ మ్యాథ్స్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్, వెర్బల్ రీజనింగ్, ఓకే, తర్వాత లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మెయిన్స్ లో వస్తాయి. తర్వాత ఇంగ్లీషు, డిస్క్రిప్టివ్ ఇంగ్లీషు మీన్స్ లో లేకపోయినా మీకు ఎస్బీఐ పిఓ లాంటి, ఐబీపీఎస్ పిఓ లాంటి ఎగ్జామినేషన్ కి మీకు డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి మీకు ఎస్ఏలు, ప్రెసి రైటింగ్, లెటర్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి మీకు అక్కడ అనేది మీకు పనికొస్తుంది. ఇది అందుకోసం చెప్పాను, ఈ కోచింగ్ దీనికే కాదు అన్నిటికీ పనికొస్తాను. అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ క్లాసెస్, ఇవి అది కూడా మెయిన్స్ లోనే ఉంటాయి మీకు. ఇవన్నీ మీకు ఐబీపీఎస్ క్లర్క్ సంబంధించిన బ్యాచ్ లో కవర్ చేసే సబ్జెక్ట్స్. ఇక ఎస్ఎస్సికి సంబంధించి మీకు కవర్ చేసే సబ్జెక్ట్స్ చూస్తే మీకు స్పీడ్ మ్యాథ్స్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది ఎస్ఎస్సిలో ఉండేది, తర్వాత వెర్బల్ రీజనింగ్ ఉంటుంది, ఎస్ఎస్సిలో నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది, అండ్ ఇంగ్లీష్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఉంటుంది, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్, ఇవన్నీ మీకు ఎస్ఎస్సిలో కవర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ రెండిట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్ని మీకు బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి బ్యాచ్ లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏది మిస్ అవ్వకుండా అన్ని కవర్ చేస్తారు, అన్నిటికీ మెటీరియల్ ఇస్తారు, అన్నిటికీ టెస్ట్లు ఇస్తారు. సో ఇవన్నీ ఉన్నటువంటి బ్యాచెస్, ఆల్ 3 బ్యాచెస్ వీఆర్ స్టార్టింగ్ ఆన్ 19th July, మండే నాడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మండే నాడు స్టార్ట్ అయ్యే బ్యాచ్లు మీకు తీసుకుంటే ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. తర్వాత మెయిన్ సబ్జెక్ట్స్ ఏదైనా ఉంటే మెయిన్స్ లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఎగ్జామినేషన్ కి మచ్ బిఫోరే మీకు అవన్నీ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ద క్వాలిటీ ట్రైనింగ్ మీకు ఇందులో ఇస్తారు. సో నేను బీయింగ్ ఫౌండర్, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్, నేను క్లాసెస్ తీసుకుంటాను. అండ్ మా బెస్ట్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకు క్లాసెస్ తీసుకుంటారు. ద బెస్ట్ క్వాలిటీ కోచింగ్ ఈజ్ అష్యూర్డ్. అట్లాగే మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే, డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకుంటే, యూ కెన్ గో టు online.raceforjob.com పోర్టల్కి వెళ్ళండి, మీకు ఆ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. లేదు అంటే మీరు raceforjob.com సైట్లోకి వెళ్తే మీకు ఆన్లైన్ కోచింగ్ కనిపిస్తుంది, నేను మీకు చూపిస్తాను ఎలా వెళ్ళాలో. ఆర్ యూ కెన్ కాంటాక్ట్ టు దీస్ నంబర్స్. మీరు ఈ నంబర్స్ ని కాంటాక్ట్ చేస్తే మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తారు. మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటే, ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ ఫ్రీ కాబట్టి యూ కెన్ కాంటాక్ట్ దిస్ నంబర్స్ అండ్ మా కౌన్సిలర్స్ విల్ రెస్పాండ్ టు యువర్ క్వెరీస్. సో దాని ప్రకారం వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇక ఆన్లైన్ కోచ్ పోర్టల్లోకి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా చూడాలంటే ఐ జస్ట్ షో యూ. మీరు గో టు raceforjob.com సైట్లోకి వెళ్ళండి. ఓకే, raceforjob.com సైట్లోకి డైరెక్ట్గా వెళ్తే www.raceforjob.com ఆ సైట్లోకి వెళ్ళిపోతే మీరు ఇందులోకి వస్తారు. దెన్ మీకు యూ కెన్ అబ్జర్వ్ యూ హ్యావ్ ఆన్లైన్ కోచింగ్. ఇది మీరు అదే మొబైల్లో కూడా ఎంటర్ అయిన సరే మొబైల్లో కూడా మీరు చూస్తే మీకు ఆన్లైన్ కోచింగ్ కనిపిస్తూ ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్ కోచింగ్ పోర్టల్లోకి వెళ్తారు. online.raceforjob.com పోర్టల్లోకి ఎంటర్ అవుతారు. ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత యూ కెన్ డైరెక్ట్లీ మీరు ఇదే హోమ్ పేజీలో మీరు స్క్రోల్ అని వెళ్ళిపోతే స్క్రోల్ లో మీకు బ్యాచెస్ అన్ని కనిపిస్తాయి. మీకు ఇక్కడ బ్యాచెస్ కనిపిస్తున్నాయి, ఐబీపీఎస్ క్లర్క్స్ అని, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అని, మీకు బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి కూడా అప్డేట్ అవుతుంది. మీరు ఇది క్లిక్ చేసుకోవచ్చు. లేదు అంటే మాత్రం యూ కెన్ కమ్ టు ఆన్లైన్ కోచింగ్ పైన ఉంటుంది మీకు, మీరు దాన్ని క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ లో మీకు బ్యాచెస్ కనిపిస్తాయి. సిజిఎల్, సిహెచ్ఎస్, ఐబీఎస్ క్లర్క్ అని. ఒకవేళ ఐబీపీఎస్ క్లర్క్స్ అక్కడ క్లిక్ చేసినా, మీరు స్క్రోల్ డౌన్ చేసి అక్కడ క్లిక్ చేసినా మీరు ఇందులోకి ఎంటర్ అవుతారు. ఓకే, దాని ఫీజు డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు అందులో ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు ఆల్రెడీ ఒక వీడియో పెట్టించాము ఇంట్రడక్షన్ కోసం, దానికోసం అది ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ వీడియోస్ మీకు ఉండే అన్ని కనిపిస్తాయి. దాని తర్వాత మీకు
మెటీరియల్ ఇందులో మీకు మెటీరియల్ కనిపిస్తుంది, టెస్ట్లు ఉంటే కనిపిస్తుంది. మీరు ఎవ్రీథింగ్, ఇది న్యూ బ్యాచ్ కాబట్టి ఇంకా ఎంటర్ చేయడం అనేది జరగలేదు. ఒకసారి మీరు జాయిన్ అయితే ఇవన్నీ కూడా మీకు అందులో ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మీకున్నటువంటి ఆన్లైన్ పోర్టల్లో మీరు డీటెయిల్స్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే అడ్మిషన్ తీసుకోవాలన్నా ఇది చేయండి. ఇది లేదంటే మాత్రం యాజ్ అ షెడ్ యూ కెన్ గో టు అవర్ సైట్, యూ కెన్ కాంటాక్ట్ అవర్ నంబర్స్. ఈ నంబర్స్ ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తారు. సో ద బెస్ట్ ట్రైనింగ్ అనేది మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జాయిన్ అయితే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే అప్కమింగ్ ఎగ్జామినేషన్ అన్నిటికీ మీకు పనికొస్తుంది, అడ్వాన్స్ గా పనికొస్తుంది. తర్వాత మీకు వచ్చే డౌట్ ఏంటంటే రేపొద్దు నెక్స్ట్ ఇయర్ సెట్ ఎగ్జామినేషన్స్, కామన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కదా, ఈ కోచింగ్ అనేది దానికి కూడా పనికొస్తుంది. అంటే అబ్సల్యూట్లీ కోచింగ్ అంతా కూడా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, సిఈటికి, ఎన్ఆర్ఏ సిఈటికి, మీకు అన్నిటికీ పనికొచ్చేటువంటి కోచింగ్ ఇది. కాబట్టి నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ కోచింగ్ ఇన్ అడ్వాన్స్. సో ద బెస్ట్ బ్యాచెస్ అనేది మండే నాడు మీకు ఈ బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నది. సో దట్ జాయిన్ ఇన్ దీస్ బ్యాచెస్ అండ్ టేక్ ద క్వాలిటీ ట్రైనింగ్. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.